మళ్ళీ మత కోణంలో తిరిగి పెట్టాలన్న ఎంపీ కేవీపీ రామచంద్ర గారి డిమాండ్తో ఏకీపిస్తారా అంటే 82% మంది అవునని 18% మంది కాదంటున్నారు. జగన్నాథ్ గారు చెప్పండి, ఏంటి ఉంచాలా వద్దా ఫోటో? ఇప్పుడు మాకు తెలిసిన పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం వ్యక్తిని గౌరవించడం తప్పలేదు ముఖ్యమంత్రిగా. అది కాకపోతే అంటే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అసెంబ్లీ పార్లమెంట్ సాంప్రదాయ విరుద్ధంగా పెట్టాలంటే ఫోటోలు ఇప్పుడు పార్లమెంట్లో తీసుకోండి. ఈ మొత్తం ఆ ప్రాంగణంలో అంతా లేదా, ఇన్నర్ సర్కిల్లో అంతా కూడా లేదా, ఓన్లీ బ్రిటిషర్స్ ఎప్పటి నుంచి పార్లమెంట్ స్పీకర్స్ ఫోటోలు మాత్రమే పెట్టారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అధికారం ఉన్నప్పుడు, రాష్ట్రపతి అయినా కానీ అధికారం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో పెడతారు. ఇది ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో స్పీకర్స్ ఫొటోసే పెడతారు. బహుశా అది ఆ రోజుల్లో ఎందుకు పెట్టారో కారణం అయితే తెలియదు, కానీ ఏమి స్పీకర్ గారు కూడా చెప్పారు అది ఉద్దేశపూర్వకంగా తొలగించలేదండి, అదేదో క్లీన్ చేసేటప్పుడు కట్టె ఫ్రేమ్తో చేసి ఏమైనా జరిగింది తీసి పెట్టారు అని చెప్పేసి ఇందాక నేను వస్తూ పేపర్లో చదివాను. అయినా సాంప్రదాయం ప్రకారం ఏమిటంటే ముఖ్యమంత్రి అట్లాంటి అంటే అందరు ముఖ్యమంత్రులు మా పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుకని ఏం చేస్తారంటే అది ప్రిజార్గా స్పీకర్ జ్యూరిడిక్షన్, అది స్పీకర్లో ఫోటోలో పెడతారు. కారణం నాకైతే తెలియదు రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పేసి. చనిపోయినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళంతా సంతాపం ప్రకటించడం కోసం సంతాపం తర్వాత తీసేస్తారు. ఆ సందర్భంలో అక్కడ పెట్టారు. అంటే ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులు అడుగుతారు, మేము కూడా ముఖ్యమంత్రి చనిపోయి అట్లాంటి కాదండి. డెత్ మనం అభిమానం చూపించాం, కాకపోతే ఉన్న చట్టాల్లో ఉన్నది చెప్తా ఉన్నాను నేను. దీనికి చట్టాలు ఏముంటాయి అట్లాంటి బై కన్వెన్షన్ అన్నీ ఉంటాయి. కానీ రవి గారు సమాజం ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు పుల్ల తగిలితే పడిపోయింది, కట్టె తగిలితే పడిపోయింది అని ఎందుకు చెప్పాడు చట్టాల్లో ఉంటే? ఆయన మళ్ళీ దాన్ని అక్కడ పెట్టాలనుకుంటుండా లేకపోతే పడిపోయిందని పెట్టా చెప్పవయ్యా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? అదంతా స్పీకర్ మాట్లాడి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కన్వెన్షన్ చెప్పు. కన్వెన్షన్ చెప్పండి. ఊకే మాట మాట్లాడేటప్పుడు ఓపిక ఉండాలన్నా. కాదు సీట్లో గెలిచి కూడా తెలుసు, ఎమ్మెల్యేగా చేసావు, ఎంపీగా చేసావు, కన్వెన్షన్ చెప్పు. చెప్పరాదు ఎందుకు ఇరిటేట్ అయ్యాను? స్పీకర్ ఏమన్నాడు? పుల్ల తగిలింది, కట్టె తగిలిందని అని చెప్తున్నాడు. అయితే దాని ఉద్దేశం ఏంటి? అది పొరపాటు పడిపోయింది వాళ్ళు పెడతారని చెప్పడానికి చెప్పినట్టుగా ఉంది తప్ప ఈ కన్వెన్షన్స్ లేకపోతే ఇంకేమో రూల్స్ పెడతారని చెప్పినట్టు ఉంటుంది ఆ పేపర్ స్టేట్మెంట్ బట్టి. నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈయన ఒక అధికారంలో ఉండి ఆ రోజు పోయేటప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు కాబట్టి ఆయన కోసం ఒక ఫోటోను అక్కడ పెట్టారు. ఆ నేపథ్యం అది. ఆ నేపథ్యంలో అందరు సీఎంలు పెట్టాలని ఎవరైనా డిమాండ్ చేసినా లేకపోతే పెట్టడానికి స్థలం లేని పరిస్థితి వచ్చినా అప్పుడు మీరు ఏదైనా చేసి ఉంటే పర్లేదు. మీరు నిజంగానే తీయాలనేటటువంటి ఆలోచన వచ్చి ఉంటే దాని మీద ఆలోచన చేసి ఈ సెంటిమెంట్స్ దెబ్బతినకుండా, ఎందుకంటే మీరు ప్రభుత్వాలు ఇవాళ 5 సంవత్సరాలకు వస్తుంటాయి పోతుంటాయి, మళ్ళీ ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇవాళ ప్రజల్లో అలజడి రాని పరిస్థితి వచ్చే విధంగా ఇవాళ ఎక్కువ మంది ప్రజలు ఆయనకు ఎందుకు అనవసరంగా అన్యాయం చేస్తున్నారు, ఆయన ఏమో మాకు మంచి చేసిపోయాడు అనేటటువంటి భావం ఉన్న పరిస్థితుల్లో ఆ ఫోటో తీయటం వల్ల జరిగి నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు లాభం జరిగేటట్టుంటే చేయండి. కన్వెన్షన్ అంటే మనకు నేను కూడా చూశాను పార్లమెంట్లో స్పీకర్స్ ఫోటోలే ఉంటాయి, అట్లా సెంట్రల్ హాల్లో ఎవరెవరు ఫోటోలు పెట్టాలో నిర్ణయించిన వాళ్ళే ఉంటాయి. ఈవెన అవన్నీ ఓకే. నేను ఇక్కడ కూడా మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా నిర్ణయించి పెట్టారో దాన్ని ఒకసారి ఆలోచన చేసి ఊరికనే ఎవడో ఊడిసేటప్పుడు తూడిసేటప్పుడు పడిపోయేటట్టు కాకుండా తీయాలనుకుంటే పద్ధతి ప్రకారం, లేకపోతే దాన్ని కరెక్ట్ గా ఆ స్పీకర్ గారు ఇప్పుడు దాన్ని డిస్క్రిప్షనరీ పవర్ వాడి న్యాయ వ్యవస్థ కూడా కరెక్ట్, పార్లమెంటు పరిసరాల్లో ఏ వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు కానీ మరి ఫోటోలు కానీ ఉంచాలనేటువంటి ఇది సంప్రదాయం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి సంప్రదాయాలను ఆ సంప్రదాయాలను ఆధారం చేసుకొని వివరించాలా వారు చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు స్వర్గస్థులైనటువంటి సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితుల్లో అది ఉంది. దాని సంప్రదాయాల ప్రకారం మిగతా అందరితో అందరు ముఖ్యమంత్రుల విషయాల్లో ఇబ్బంది, పెట్టొద్దన్న ఇబ్బంది.
ఏ రకమైన సంప్రదాయాలు పాటించాలి. సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఇప్పుడు ఎవరు కావాలి పరిస్థితి రాలేదు. ఎక్కడికి అక్కడ సాంప్రదాయాలు సుబ్బారావు అభిమానం కూడా తప్పలేదు, కానీ ఏంటంటే సాంప్రదాయాలు కూడా పాటించాలి. సుబ్బారావు హలో, మాట్లాడండి. నమస్తే అండి సోమినాథ్ గారు, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు సాంప్రదాయాలు అనేటటువంటి మనం నిర్ణయించుకున్నటువంటి సాంప్రదాయాలు అనేటువంటి మనం నిర్ణయించుకున్నాయండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉండి చనిపోయాడు కాబట్టి ఆ రోజున ఫోటో పెట్టడం జరిగింది. వాస్తవం అది. కొంతమంది స్పీకర్లు పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తులు కాబట్టి పార్టీలలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకుండా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తా ఉన్నారు. కానీ కొంతమంది స్పీకర్లు సాంప్రదాయాలను పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, సొంత కార్యక్రమాల్లాగా పాల్గొంటున్నటువంటి స్పీకర్లను కూడా చూస్తా ఉన్నాం. కానీ ఇక సాంప్రదాయం అనేటటువంటిది మాత్రమే అమలు జరిగింది. పదవిలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తిని గౌరవించాలనేటటువంటి ఒక సాంప్రదాయం మాత్రమే ఇక్కడ కొనసాగుతూ ఉంది కనుక ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా కొనసాగించాలా, పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం గౌరవించాలనేటటువంటి విధానం మాత్రం అక్కడ జరిగింది కనుక దయచేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో అక్కడ పెట్టడమే న్యాయమని ప్రజలు భావిస్తా ఉన్నారనే మాటగా నేను చెప్తా ఉన్నాను. స్పీకరు ఒక వాస్తవం చెప్పుండొచ్చు, అప్పటికప్పుడు తుడిచే క్రమంలో ఫోటోల కింద అయితే ఒక నిమిషం అది ఒక ఘటనగా చెప్పుండొచ్చు. కానీ సాంప్రదాయాలు ఏమిటి, మార్గదర్శకాలు ఏమిటి ఆయన వెరిఫై చేసి ఉండకపోవచ్చు. ఓకే, కానీ ఇప్పటికైనా నా అభిప్రాయం ఏంటంటే సాంప్రదాయం అన్నా పాటించాలి, లేదా మార్గదర్శకాలు కొన్ని రూపొందించి వాటినైనా అమలు జరగాలి. వివాదం ఉండదు. రూల్స్ కమిటీది ఒక కమిటీ ఉంటుందండి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఈ సాంప్రదాయాలను అన్నింటినీ అమలుపరచడానికి వాళ్ళు అంటే అప్పుడు కమిటీ రూల్స్ ని ఇప్పుడు తిరస్కరిస్తారు. అప్పుడు ప్రభుత్వం, అప్పుడు కమిటీ, అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసి చేయండి. కానీ ఏంటంటే సాంప్రదాయం ఏమిటంటే అందరూ గౌరవించదగిన వ్యక్తే, ఆయన నిజమే చనిపోయాడు దీంట్లో. కానీ ఏంటంటే ఇటువంటివి సపోజ్ ఆయన దురదృష్టకరం, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఉన్న వ్యక్తుల్లో లేదా ఎవరన్నా మనం ఆశించదు, కానీ పదవులు ఉన్నప్పుడే చనిపోయారంటే పెట్టడానికి నేను ఆ కమిటీలో మెంబర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను దాంట్లో చాలా డిస్కషన్ జరిగింది వీటన్నిటి మీద. అందుకని ఏం చేస్తారంటే పార్లమెంట్ లో అన్నిటికి వర్తిస్తుంది. అందుకని ఏం చేశారు, పార్లమెంట్ లైబ్రరీలో ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో ఏం చేస్తారంటే ఇటువంటి ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క ఫోటోలని, ఇప్పుడు మనం బాలయ్య గారు ఉన్నారు, ఆయన కూడా యాక్సిడెంట్ గా చనిపోయి స్పీకర్ పెట్టారు, లైబ్రరీలో పెట్టారు. ఆయనది లైబ్రరీలో ఎంట్రన్స్ ఉన్న పెద్దది ఫోటో పెట్టారు. అలాగే సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే ఏమి మనం ఏపీ అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన వైఎస్ ఫోటోను తిరిగి పెట్టాలని ఎంపీ కేవీపీ రామచంద్రరావు డిమాండ్తో ఏకీపిస్తారా అంటే 83% మంది వారికి అనుకూలంగాను 17% మంది వ్యతిరేకంగా నిరసించారు. అందరికి కూడా ధన్యవాదాలు. వీరయ్య గారికి, మళ్ళీ రవి గారికి, లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ మందా జగన్నాథం గారికి, చిక్కుడు ప్రభాకర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.